పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందాం. ఆ భాగాన్ని బైబిల్లో మీరు చూడండి, ఒకరు చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చాలు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో ఉన్న ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆ వాక్యం ఏమిటంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. హల్లెలూయా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. నీ కొరకు, నా కొరకు, మన కొరకు యేసయ్య ఈ లోకములో పుట్టి ఆయన జీవిత విధానం మనకు మాదిరిగా ఉంచిపోయాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. అడుగు జాడలు యేసయ్య వేసినటువంటి అడుగు జాడలు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఫిబ్రవరి 9 మా అమ్మగారు చనిపోయినటువంటి రోజు. ఈరోజు ఆమె మా కొరకు, మా కుటుంబము కొరకు కొన్ని అడుగు జాడలను ఉంచి వెళ్ళింది. మా కొరకు ఎంతో ప్రయాసపడి ప్రసవ వేదనతో ప్రార్థించి మా అవసరాలు అక్కరలు తీర్చి ఒక తల్లిగా ఈ భూలోక జీవితములో, కుటుంబ జీవితంలో మా నాన్నగారితో కలిసి ప్రయాణము చేసి మరి మాకేమీ తక్కువ కాకుండా ఆమె తన యాత్ర, తన పరుగు ప్రభువులో, ప్రభు వేసినటువంటి అడుగు జాడలలో తను కూడా అడుగులు వేసి ఆమె ప్రభువుతో నడిచి ప్రభువులోనే ఆమె చనిపోయింది. వాక్యములో రాయబడింది, ప్రభువు నందు మృతి నందు మృతులు ధన్యులు అని చెప్పి. అలా ప్రభువులో ఉంది, ప్రభువుతో నడిచింది, మరి ప్రభువు కొరకు ప్రయాసపడింది, ప్రభు యొక్క అడుగు జాడలలో అడుగులు వేసింది. తను చనిపోక మునుపు ఈ భూలోక జీవితంలో, కుటుంబ జీవిత యాత్రలో యేసయ్య వేసినటువంటి అడుగు జాడలలో తను కూడా అడుగులు వేసి ఆయన చిత్తాన్ని జరిగించి రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది చక్కగా మరి దేవునిలో తన జీవితాన్ని పెట్టుకొని తన యాత్ర ముగించింది. హల్లెలూయా. ఈ పూట ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, మా తల్లి గారిని. దేవుని బిడ్డలారా, వాక్యములోనికి మనం వెళితే చక్కని మాటలు. యేసయ్య నీ కొరకు, నా కొరకు వేసినటువంటి అడుగు జాడలు. మనకు కాళ్ళు ఉన్నాయి, పాదాలు ఉన్నాయి, తెల్లవారితే అడుగులేస్తూ ఉంటాం. కుటుంబము కొరకు, పిల్లల కొరకు, జీవనోపాధి. దేవుని బిడ్డలారా, ప్రతి మనుష్యుడు లేచి నిలిచి నడుచుచు తన పని చేసుకుంటూ తన జీవిత యాత్రలో అడుగులు
వేయవలసిందే. అయితే యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన వేసినటువంటి అడుగు జాడలు, ఆయన చూపిన మాదిరి, వాటిని మనకు చూపిస్తున్నాడు. ఆ యేసయ్య వేసిన అడుగు జాడలలో నీవు అడుగులు వేస్తేనే ఆ అడుగు జాడలు నిన్ను పరలోకానికి తీసుకుపోతాయి. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. లోకములో అడ్డదారులలో ఎన్నెన్నో అడుగు జాడలు కనపడుతూ ఉంటాయి దేవుని బిడ్డలారా. అయితే యేసయ్య వేసిన అడుగు జాడలు, యేసయ్య చూపిన మాదిరి లోకానికి, ప్రపంచానికి, మానవాళికి, ఇదిగో నా అడుగు జాడలు, అడుగుల చప్పిడి, ఈ మార్గములో, ఈ త్రోవలో, ఈ బాటలో, నా జాడలలో మీరు నడిస్తే నా వలె తండ్రి దగ్గరికి, పరలోక రాజ్యానికి మీరు వస్తారు అని చెప్పాడు. కాబట్టి ఈ లోకములో మనం బ్రతికి ఉన్నప్పుడే, చనిపోక మునుపు, కొనిపోబడక మునుపు, ఎత్తబడక మునుపు, ప్రాణముతో, జీవముతో, దేహముతో ఈ లోకములో మనం ఉన్నప్పుడు తప్పకుండా యేసయ్య వేసిన అడుగు జాడలలో మనం అడుగులు వేయాలి. పాదము తొట్టిల్లకుండా, కుడి తట్టైనా ఎడమ తట్టైనా మీరు తిరగవద్దు, ఇదిగో ఇదే త్రోవ అని దేవుని వాక్యములో రాయబడింది. యేసయ్య చూపిన త్రోవ, యేసయ్య చూపిన మార్గం, యేసయ్య అడుగు జాడలు. దేవుని బిడ్డలారా, మంచిది. మరి యేసయ్య వేసినటువంటి అడుగు జాడలు ఎలా ఉన్నాయి? ఆయన ఎక్కడికి అడుగులు వేశాడు? ఆ జాడలను మనం ఎలా కనుగొనగలం, ఎలా వెతకగలం? ఒక్కసారి ఆలోచించాలి. 4 మాటలు క్లుప్తంగా నేను మీతో చెప్తాను, వాటిని బైబిల్లో మీరు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కాడనే లేచి, ఇంకను చాలా చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. టిక్ చేయండి ఆ వాక్యాన్ని. ఎంత చక్కని మాటలు దేవుని బిడ్డలారా. ఆయన పెందల కడనే లేచి, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రదేశానికి బయలుదేరి అక్కడ ఏకాంతముగా ఒక చోట చేరి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. దేవుని బిడ్డ యొక్క అలవాటు, విశ్వాసి యొక్క అలవాటు, దైవజనుని అలవాటు, ఇదిగో ప్రభువు చూపినటువంటి అలవాటు, అడుగు జాడలు, త్రోవ మార్గం. తెల్లవారక మునిపే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కడలేచి బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఒక చోట చేరి ఏకాంతముగా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. దీని అర్థం, భావం ఏమిటంటే ఏదో అడవిలోకి, అరణ్యములోకి పొమ్మని కాదు. యేసయ్యకు అక్కడ ఉన్నటువంటి ఆ ఏర్పాటు అలా ఉంది. కానీ మనమేం చేయాలి? మన కుటుంబములోనే, మన ఇంటిలోనే పెందల కడ లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ప్రార్థన మనము చేయాలి. లేచి నీ అడుగులు, అడుగు జాడలు ప్రార్థనకు. మా అమ్మగారు
ఉదయాన్నే లేచినప్పుడు ఆమె చీకటితోనే లేస్తుంది, పెందలకడ లేస్తుంది. లేచిన వెంటనే అక్కడే మంచం దగ్గర ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయకుండా పైకి లేవదు, బయటికి వెళ్ళదు. ప్రార్థన చేసుకొని ప్రార్థన ముగించి కుటుంబము కొరకు ప్రార్థన చేస్తుంది. మా నాన్నగారి కొరకు, మా కొరకు, అలాగే బంధువుల కొరకు, సంఘము కొరకు, దైవ సేవకుల కొరకు ప్రార్థన చేసి ప్రార్థన ముగించి అలా బయటకు వచ్చి పనులు చేసుకుంటుంది. దేవుని బిడ్డలారా, రాత్రి కూడా పనులన్నీ ముగించుకొని అందరూ పడుకున్న తరువాత తను మంచం దగ్గరికి వెళ్ళి అక్కడే మోకరించి ప్రార్థన చేసుకొని అప్పుడు పడుకునేది. ప్రార్థనలో మూలిగేది, ప్రార్థనలో ఏడ్చేది. ఒక విధమైనటువంటి మూలుగులతో కూడిన ప్రార్థన, రాగముతో కూడిన ప్రార్థన ఆమె చేసేదే. నిజముగా దేవుని బిడ్డలారా, ఈ అనుభవం, ఈ మాదిరి నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే, యేసయ్య వేసినటువంటి అడుగు జాడలు, ఆ అడుగు జాడలలో మనం ఏం చేయాలి? అడుగులు వేయాలి. లోకస్తులు ఉంటారు, అన్యులు ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ పాల అంగడులు, పాలు అమ్ముకునేవారు ఉంటారు. వారు ఎప్పుడు లేస్తారు చెప్పండి? పెందలకడ, ఇంకా చీకటిగా ఉన్నప్పుడు. ఇంకా ఈ టీ అంగళ్ళు ఉంటాయి, టీ అమ్ముకుంటూ ఉంటారు, టీ షాపులు. వారు ఎప్పుడు లేస్తారు చెప్పండి? లోకస్తులు, అన్యులు, ఇతరులు, వ్యాపార లావాదేవీలు, వారి పనులు, వారి క్రియలు, కార్యాలు, వాటి కొరకు అలు పెరగగా. ఈ మధ్య నేను ఒక అంగడికి వెళ్ళాను, బిర్యానీ తీసుకుందామని. ఆయన చెప్తున్నాడు, రాత్రి 12-1 గంట అవుతుందంట పడుకునేసరికి. మరలా ఉదయాన్నే చీకటితో వచ్చి అంగడి తీసుకొని కూరగాయలు అవన్నీ తరుక్కొని అక్కడ మరలా పని చేసుకోవాలంట. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడలారా, లోకస్తులు, అన్యులు, ఇతరులు, మరొకరు వారి పనులు, కార్యక్రమాలు అలా చేసుకుంటూ ఉన్నారు. కానీ అన్నిటికంటే, అందరికంటే శ్రేష్టమైనది, విలువైనది, మంచిది, పరలోక రాజ్యానికి చేర్చేది, ప్రభువు చూపిన మాదిరి, ప్రభు వేసినటువంటి అడుగు జాడలు, అవి ప్రార్థనకు. హల్లెలూయా! మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. దేవుని సన్నిధి, ప్రార్థన, ప్రభు వేసినటువంటి అడుగు జాడలు. కాబట్టి యేసయ్య వేసినటువంటి అడుగు జాడలు ఏంటి? ప్రార్థనకు మనకు మాదిరి చూపించాడు. హల్లెలూయా! రెండవది వాక్యములో చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చదువు. మత్తయి సువార్త 3:15. దానిపై వాక్యం కూడా చదువు. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసి ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? ఆ వాక్యములో యేసయ్య బాప్తిస్మం పొందాడ. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చూస్తే యేసు బాప్తిస్మము పొందిన వెంటనే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురము వలె యేసయ్య మీదకి వచ్చింది. బాప్తిస్మిచ్చే యోహాను అంటున్నాడు, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా మీరేంటి నా దగ్గరకు వచ్చారు? నేనేంటి మీకు బాప్తిస్మం ఇవ్వటం? వంగి నీ చెప్పులు వారు విప్పటానికి కూడా నేను పాత్రుడను కానే అంటున్నాడు. దేవుని బిడలారా, అప్పుడు ప్రభు అన్నాడు, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. హల్లెలూయా! యేసయ్య రెండవది బాప్తిస్మము పొందటానికి అడుగులు వేశాడు. దేవుని బిడలారా,
బాప్తిస్మము. బాప్తిస్మములో ఏముంది? దేవుని నీతి ఉంది. లోకస్తులు లోక సంబంధమైన నీతిని అనుసరిస్తారు. అవన్నీ కూడా మురికి గుడ్డలు. క్రీస్తు లేకుండా, వాక్యము లేకుండా, పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా దేవుడు ఈ లోకానికి ఒక నీతి క్రమాన్ని రాశాడు. అది దేవుని నీతి. మనుష్యుల నీతి, లోకపు నీతి అది దేవుని దగ్గర పనిచేయదు. దేవుని బిడ్డలారా, లోకానికి, ప్రపంచానికి, మానవాళికి దేవుడు రాసి పెట్టిన, ఏర్పరిచిన ఒక నీతి ఉంది. అది యేసయ్య ద్వారా. అందుకే యేసయ్య చెప్తున్నాడు, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. యేసయ్య అంతకుముందు ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ ఆయన లేచి నిలిచి నడుచుకుంటూ అడుగులు వేస్తూ తిన్నగా యోర్దాను నది దగ్గరకు వచ్చాడు. అంతకుముందే అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిసాలు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య కూడా వంగి నీళ్ళలోకి వెళ్ళి ఆయన చేత బాప్తిస్మము పొందాడు. యేసయ్య కూడా బాప్తిస్మం పొందాలా? యేసయ్య మనకలాగే మరి పాపి అయిన మనుషుడా? కానే కాదు, పరిశుద్ధుడు. కానీ యేసు ప్రభువుని అడిగితే అంటున్నాడు, మీకు మాదిరి చూపాను, మీ కొరకు అడుగులు వేశాను. ఈ బాప్తిస్మం తండ్రి ఏర్పరిచినటువంటి సంకల్పము, దేవుని సంకల్పం. ఇందులో దేవుని నీతి ఉంది. నీతి యావత్తు ఇలాగూ మనము నెరవేర్చాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య బాప్తిస్మము పొందటానికి అడుగులు వేశాడు. మా అమ్మగారు కూడా బాప్తిస్మం పొందింది. ఆ బాప్తిస్మానికి కట్టుబడి ఎక్కడ ఏ దైవజనుని చేత ఏ ప్రార్థనా మందిరములో బాప్తిస్మం పొందిందో తను చనిపోయే వరకు, తుది శ్వాస విడిచే వరకు అదే మందిరానికి కట్టుబడి అక్కడే జీవించి తన విశ్వాస యాత్ర పరుగుని కడముట్టించింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మన అడుగు జాడలు బాప్తిస్మానికి వెళ్ళాలి. మీరందరూ బాప్తిస్మం పొంది ఉంటారు. బాప్తిస్మం పొందిన తరువాత జీవితం, పరిస్థితి, ఈ రోజున కన్నులెత్తి బాప్తిస్మం పొందిన వారిని మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి, జీవితాలు ఎలా ఉన్నాయి, బ్రతుకులు ఎలా ఉన్నాయి, విశ్వాసులు ఎలా ఉన్నారు. రాను రాను బాప్తిస్మ క్రమం ఏమవుతుంది? యేసు ప్రభుని గురించి తండ్రి పలుకుతున్నాడు, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు చెప్పాడు ఈ మాట. బాప్తిస్మము పొంది ఒడ్డుకు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు వచ్చింది. ఆకాశం తెరవబడింది. అప్పుడు శబ్దం, ఆకాశస్వరం, తండ్రి మాట్లాడుతున్నాడు, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఏమి, అంతకుముందు ప్రియకుమారుడు కాదా? మంచి కుమారుడు కాదా? యేసయ్య అటు ఇటు ఉంటాడా కదా? బాప్తిస్మానికి ముందు ఒకలాగా, బాప్తిస్మము తరువాత ఒకలాగా ఉంటాడా? కానీ అక్కడ క్రమం, పద్ధతి, ఏర్పాటు ఏమిటంటే దేవుని విధి విధానం, క్రమం, సంకల్పం, బాప్తిస్మం, ఆ నీతిని జరిగించిన దానికి ప్రతిగా విధేయతలో ఎప్పుడైతే మనము దేవుని మాట వింటామో అప్పుడు తండ్రి మన యందు ఆనందిస్తాడు. తండ్రికి ప్రియులమై, ఇష్టులమై, ప్రియ కుమారులమై, ప్రియ కుమార్తెలమై దేవుని చిత్తాన్ని మనము జరిగిస్తాం.
అప్పుడు మనము దీవించబడతాం. ప్రత్యేకమైన దీవెన, ప్రత్యేకమైన ఆశీర్వాదం, ప్రత్యేకమైన కృప, ప్రత్యేకమైనటువంటి ఆత్మ ముద్ర మన మీద పడుతుంది. పరలోక స్వాస్థ్యములో మనము చేర్చబడతాం. గనుక యేసయ్య వేసినటువంటి అడుగు జాడలు బాప్తిస్మము దగ్గరికి అలా లేచి నిలిచి అడుగులు వేసుకుంటూ యోర్దాను నది దగ్గరికి వచ్చి అక్కడ బాప్తిస్మము పొందాడు. హల్లెలూయా. మూడవది యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8:1 చదవండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి వచ్చి, చాలు, యేసయ్య తిరిగి ఎక్కడికి వచ్చాడు? దేవాలయములోనికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, తెల్లవారగానే, ఇందాక మనం చదువుకున్నాం, తెల్లవారక మునిపే ప్రార్థన చేశాడు. తెల్లవారగానే తిరిగి ఎక్కడికి వచ్చాడు? దేవాలయములోనికి వచ్చాడు. మందిర జీవితం. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పస్కా పండుగకు వెళ్ళి అక్కడ దేవాలయములోనికి పోయి బోధకుల మధ్యలో కూర్చుండి వాక్యాన్ని తర్కిస్తున్నాడు. ఇదేంటి, అదేంటి అని చెప్పి ఆ వాక్యములో ఉన్నటువంటి మాటలు అక్కడ బోధకులు ఉంటే వారితో మాట్లాడుతూ తర్కిస్తున్నాడు. హల్లెలూయా. మరి తల్లిదండ్రులు ప్రభు ఏడి అని చెప్పి వెతుకుతూ ఉన్నారు. ప్రభు వేరే ఎక్కడికి పోకుండా దేవాలయములోనికి వెళ్ళి మందిరములో బోధకుల మధ్యలో కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితం, నీ కాలగతులు, నీ ఆయుష్, నీ బలం, నీ శక్తి, నీ పటుత్వం, నీ దీర్ఘాయుష్ ఎక్కడుందో తెలుసా? దేవుని మందిరములో ఉంది. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. ఇంకా భక్తుడు అంటాడు, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగాను. అదేంటంటే, నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూసారా? జీవిత కాలమంతా యెహోవా మందిరములో ఆయన వెలుగుని, తేజస్సుని, మహిమను, ప్రసన్నతను అలా చూస్తూ, ధ్యానిస్తూ, ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని మహా తేజస్సు. ఏది కనపడుతుందా? వెలుగు కనపడుతుందా? తేజస్సు కనపడుతుందా? మహిమ కనపడుతుందా? ఎక్కడ కనపడుతుంది? ఇలా పై నేత్రాలకు కనపడదు. లోపల ఆత్మలో, హృదయములో, మనస్సులో దేవుని యొక్క వెలుగు, తేజస్సు, మహిమ, ఆ ప్రభావం లోపల తెల్లుతుంది. హల్లెలూయా. కాబట్టి భక్తులు, మన పితరులు దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అనుభవాలు ఎక్కడ పొందుకున్నారంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరములోనే పొందుకున్నారు. హల్లెలూయా. కాబట్టి తెల్లవారగానే యేసయ్య తిరిగి దేవాలయములోనికి వచ్చాడు, దేవుని మందిరములోనికి వచ్చాడు. తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలకు బోధించాడు. మందిరానికి వచ్చే అలవాటు, దేవుని బిడ్డ మందిరములో కూర్చునే అలవాటు, ప్రభువుని ఆరాధించే అలవాటు, దేవుణ్ణి స్తుతించే అలవాటు, అది నీకుండాలి. అప్పుడు దినదినము నూతన శక్తి, నూతన బలం, నూతన జీవం, నూతన అభిషేకాన్ని నీవు
పొందుకుంటాం. హల్లెలూయా. మా అమ్మగారు తను బాప్తిసం పొందిన తరువాత బైబిల్ చేతబట్టి ఒక్కతే మందిరానికి పోతూ ఉండేది. ఊరంతా, గ్రామమంతా, మా ప్రాంతంలో ఉన్నటువంటి మా బంధువులందరూ అక్కడ వారికి ఒక మందిరం ఉంది. ఆ మందిరములోనే ప్రభుని ఆరాధిస్తారు. కానీ మా అమ్మ తను ఎక్కడ రక్షణ పొందిందో, ఎక్కడ మారు మనసు పొందిందో, ఎక్కడ బాప్తిస్మం పొందిందో, అది ఎంత దూరమైనా చాలా దూరం నడిచి వెళ్ళాలి. అలా నడుచుకుంటూ అలా చూస్తే గాలికి పడిపోతుందేమో అన్నట్లుగా ఉంటుంది. కానీ తను నమ్ముకున్నటువంటి ఆ రక్షకుడు యేసయ్య, ఆ క్రమం, పద్ధతి, ఆ నడిపింపు, ఆ పందాలు అలానే దూరమైన వాక్యములో రాయబడింది. యేసయ్య దగ్గరికి కాలి నడకన జనులు వచ్చారంట. ఎలా వచ్చారు? కాలి నడక. ఈ రోజున ఎన్ని వనరులు దేవుడు మనకిచ్చాడు, ఎన్ని సదుపాయాలు దేవుడు మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా, వస్తు వాహనాలు ఉన్నాయి, బళ్ళు బైకులు ఉన్నాయి, మించి దేవుడు సదుపాయాలు. ఆనాటి రోడ్లు వేరు, ఈనాటి రోడ్లు వేరు. ఆనాటి అనుకూలతలు వేరు, ఈనాటి అనుకూలతలు వేరు. అన్నీ దేవుడు సదుపాయంగా మార్చుకుంటూ వచ్చాడు. అయితే ఖాళీ నడకన మా అమ్మగారు దూర ప్రాంతం వెళ్ళి అక్కడ మందిరములో కూర్చొని సాక్ష్యం ఇచ్చి అందరితో మరి ఐక్యత, సమాధానం, ప్రేమ, వందనాలు చెప్పుకొని చక్కగా ఇంటికి వచ్చేదే. దైవ సేవకులను తన ఇంటికి పిలిపించి అక్కడ ప్రార్థనా కూటాలు, కుటుంబ ప్రార్థనలు పెట్టించి దేవుని చిత్తాన్ని జరిగించి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాడు. అడుగు జాడలు. ఆఖరి మాట ఒక్కటి మీరు చదవండి, ముగించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం, 19:1. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టిరి. చాలు. దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తే ఆఖరిగా 4వది యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనములో యేసయ్య సిలువకేగాడు. భారమైనటువంటి సిలువ కొయ్య, తల మీద ముళ్ళ కిరీటం, మరి చేతులు, పాదాలు శీలలతో కొట్టే అనుభవం. ఎట్టకేలకు అక్కడ సిలువ యాగం, బలియాగం, వధ. అక్కడ ప్రభు సిలువ మోసి, సిలువకేగి, సిలువలో బ్రేలాడి, సిలువలోనే చనిపోయి, ఆ రీతిగా పాతి పెట్టబడి ఆయన తిరిగి లేచాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు నేను చేస్తున్నాను. సిలువ శ్రమలు. యేసయ్య సిలువ శ్రమలు పొందాడు. ఎందుకు పొందాడు? నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మన పాపముల నిమిత్తం. వాక్యములో ఒక చక్కని మాట రాయబడింది. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? చూసారా, ఈ లోకములో మనిషి అయి పుట్టాడు, కానీ ఆయన దేవుడే, కానీ శ్రమలు పొందాడు. మనుష్యులను మించి శ్రమలు పొందాడు. క్రీస్తు ఇలాగు శ్రమలు పొంది, నిందలు పొంది, అవమానాలు పొంది, రక్తసిక్తమై, భారమైన సిలువ కొయ్య భుజం మీద పెట్టుకొని, కాళ్ళు చేతులు శీలలు కొట్టబడి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి సిలువ శ్రమలు పొందాడు. ఆ శ్రమలు లేకపోతే యేసయ్యకు మహిమ లేదంట. ఆ శ్రమలు లేకపోతే మనకు కూడా పరలోక రాజ్య ప్రవేశము లేదు. అది యేసయ్య సిలువ
ఆ సిలువను మనం మోయలేం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, వాక్యం ఏమంటుందంటే, మీకంటూ వ్యక్తిగతంగా మీలో ప్రతి ఒక్కరికి ఒక సిలువ ఉంటుంది. అది ఏ కష్టమో, ఏ నష్టమో, ఏ శ్రమో, ఏ శోధనో, ఏ బాధో, ఏ నిందో, ఏ అవమానమో, దేవుని బిడ్డ, వాటిని నీవు అనుభవించాలి. శ్రమ వస్తే పారిపోతావు, శోధన వస్తే పారిపోతావు, ఏదైనా ఇబ్బంది కలిగితే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటావు. అలా కాదు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. దేవుడే ఈ లోకానికి వచ్చి శ్రమలు పొందాడు. శ్రమల ద్వారానే పరలోక రాజ్యములో ప్రవేశించాలి. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని చెప్పి వాక్యములో రాయబడింది. కనుక యేసయ్య సిలువ ఆయన మోసాడు. ఆ సిలువను మనం మోయలేం. కానీ అనుదిన జీవితంలో మనకంటూ ఒక సిలువ, శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బంది, కన్నీరు కాచుకొని ఉంటుంది. ఆ సిలువను నీవు సంతోషంగా మోసుకుంటూ అద్దరికి చేరాలి. అది నీ సిలువ, నీవు మోయవలసింది. ఎత్తి వేరొకరి మీద పెట్టేదానికి వీలు పడదు. నీ కొరకు, నీ మహిమ కొరకు, నీ బహుమానం కొరకు, నీ కిరీటము కొరకు అది నీకు ఇయ్యబడింది. దాని భూలోకములోనే నీవు మోసుకుంటూ గురి, గమ్యం, పరలోక రాజ్యము చేరాలి. నాకంటూ ఒక సిలువ, నా శ్రమలు, నా భార్యకు శ్రమలు, కుమారునికి వచ్చే శ్రమలు, అవి వాడికి తెలుసు. మీకు వచ్చే శ్రమలు మీకు తెలుసు. ఇవన్నీ కూడా దేవుని వాక్యములో ప్రభు రాసి పెట్టారు. కాబట్టి ఏదో జరిగినప్పుడు మన జీవితంలో తలపట్టుకొని కూర్చొని అలా ఒరిగి వాలిపోయి ఇదేంటి అదేంటి అదేంటి చెప్తే ఉండా బలం కూడా ఉడిగిపోయి ఇంకా చచ్చుబడి నీవు చతికిలబడతావు. వాటన్నిటినీ ధైర్యముగా ఎదుర్కొని శక్తి, బలాన్ని పొందుకొని దేవుని కృపతో అధిగమించి అద్దరికి చేరే దిశగా మనము ముందుకు పయనించాలి. కాబట్టి ఆఖరి మాట యేసయ్య సిలువ, శ్రమలు. మా అమ్మగారు కూడా మా కొరకు, మరి మా కుటుంబము కొరకు ఎన్నో శ్రమలు పొందింది. తుదకు చనిపోయేటప్పుడు కూడా ఒక మరణకరమైనటువంటి యాతన, శ్రమలు అనుభవించి దేవుడు ఆమె కొరకు దాచి పెట్టినటువంటి మహిమలో ప్రవేశించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా యేసయ్య నీ కొరకు, నా కొరకు, మన కొరకు వేసినటువంటి అడుగు జాడలు. యేసయ్య మన కొరకు చూపిన మాదిరి. మొదటిది ప్రార్థనకు యేసయ్య అడుగులు వేశాడు. రెండవది బాప్తిస్మం పొందటానికి యేసయ్య అడుగులు వేశాడు. మూడవది దేవుని మందిరములోనికి యేసయ్య అడుగులు వేశాడు. నాలుగవది సిలువ శ్రమలు పొందటానికి, సిలువ మోయటానికి, మనందరినీ రక్షించటానికి కల్వరిగిరి కొండకు ఆయన అడుగులు వేశాడు. హల్లెలూయా. పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మన కొరకు త్వరగా రాబోతున్నాడు. ఈ అడుగు జాడలలో మనం అడుగులు వేసి పొందిన రక్షణలో స్థిరపడి భయముతో, వణుకుతో సొంత రక్షణను కొనసాగించుకుంటూ మన పాదాలు తొట్టిల్లకుండా అంతము వరకు క్రీస్తులో, ఆయన వాక్యములో మనము నిలిచి ఉండేదము గాక.